స్వరాజ్ న్యూస్ కి స్వాగతం. కేంద్రంలో ఉన్న భాజపా ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని సిఐటియు మండల కార్యదర్శి అశోక్, వ్యవసాయ సంఘం కార్యదర్శి రాములు అన్నారు. హసన్పర్తి మండలంలో సిఐటియు మండల కమిటీ ఆధ్వర్యంలో సిఐటియు మండల కార్యదర్శి పుల్ల అశోక్ ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా పుల్ల అశోక్, రాములు మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు గడిచినా రైతు, కార్మిక వర్గం ప్రజల సమస్యల్ని పరిష్కరించడం లేదని, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి నేటికి ఉద్యోగాల ఊసే లేదని మండిపడ్డారు. దీంతో దేశంలో నిరుద్యోగం గతంలో 30% ఉంటే ఇప్పుడు 50% పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులు, కర్షకులు, రైతులు పోరాడి తెచ్చుకున్న చట్టాలను రద్దు చేసి వాటి స్థానాల్లో తెచ్చింది. కనీస వేతనాలు నిర్ణయించే విధానాన్ని స్వస్తి పలికింది. సమ్మె హక్కుల్ని కాలరాస్తుందని అన్నారు. కనీస వేతనాలు నెలకు 26,000 రూపాయలు ఇవ్వాలని, కోట్ల మంది ప్రజలకు వర్తింపజేసే ఈపీఎఫ్ ను ప్రతి నెల 10,000కు పెంచాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జనగాం శ్రీను, సమ్మక్క, అనిఫా, అజీమా కార్మికులు పాల్గొన్నారు. చట్టాలు కానీ, ఉపాధి చట్టాలు కానీ, ఈరోజు ఫ్యాక్టరీలలో చేసే కార్మికులు కానీ, వీళ్ళందరూ ఈరోజు గతంలో ఎన్నో విధాలుగా పోరాటం చేసుకున్న 8 గంటల పనిదినాన్ని ఈరోజు బీజేపీ ప్రభుత్వం వచ్చి దాన్ని 12 గంటల పనిదినాన్ని చేసింది. కాబట్టి ఈరోజు దేశవ్యాప్త సమ్మెలో ప్రతి కార్మికుడు, కర్షకుడు దేశవ్యాప్త సమ్మెలో మద్దతుగా అన్ని ఫ్యాక్టరీలు చేయడం జరుగుతుంది. సందర్భంగా సిఐటు, అన్ని రంగాల్లో ఉన్నందులో ఉండి ఇవాళ దేశాన్ని పోయిన 14 ఏళ్ల క్రితం రైతులు ఢిల్లీ నడిబొడ్డులో 15,000 మంది చనిపోయినప్పుడు బీజేపీ ప్రభుత్వం మోడీ గారు ఇలా చట్టాలను రద్దు చేసి కొత్త చట్టాలను తీసుకొస్తానని చెప్పేసి ఈ హక్కులను నేను అమల్లోకి తీసి నేను అమలు చేస్తానని చెప్పిన మోడీ ప్రభుత్వం వాళ్ళు అదేవిధంగా అని చెప్పేసి 4 రోజుల కింద మళ్ళీ రైతులందరూ వస్తే వాళ్ళ మీద మామూలు అట్లాగే ట్రాక్టర్లు అట్లాగే రైతులు పెట్టి రైతులను కూడా బెదిరియడం జరుగుతుంది. కానీ మోడీ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్న ప్రజా సంఘాలుగా ఏ రోజైతే ప్రజలకు, కార్మికులకు, కర్షకులకు ఏ రోజైతే అన్యాయం జరుగుతుందో ఏ ప్రభుత్వాలు కూడా నిలబడ్డ పరిస్థితి లేదు. గతంలో తీసుకున్న సుధా ఎన్నో ప్రభుత్వాలు ప్రజలకు వ్యతిరేకంగా చేసిన ప్రభుత్వాలు కూలిపోవడం జరిగింది. కానీ ఈరోజు వ్యవసాయ కూలీలు 2005లో తీసుకొచ్చిన వ్యవసాయ కార్మిక సంఘం ఉపాధి హామీ చట్టాన్ని 2000లో తీసుకొస్తే మోడీ ప్రభుత్వం దాని బడ్జెట్ ప్రతి సంవత్సరం తగ్గిస్తాను. కానీ ఇలా పోయిన సంవత్సరం కూలీసు ఇంతవరకు రాలేదు. ఇవాళ ప్రతి నిత్యావసర సరుకులు పెరిగిన సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం సిఐటు, రైతాంగం డిమాండ్ చేసేదంటే ఈరోజు కూలీ మరికొన్ని పరిస్థితి గ్రామాల ప్రాంతంలో కానీ, ఇందులో కార్మికుల వాళ్ళు కానీ, ఏపీ కార్మికులు కానీ, సమాజంలో కానీ, గ్రామ పంచాయతీ సిబ్బంది కానీ, ఆశా వర్కర్లు కానీ, వాళ్ళ టీచర్లకు కానీ కనీసం వేతనం 26,000 అని చెప్పేసి ఒక్క రమ్మని లేకుండా మనకు ఒక్కటే ఇప్పుడు. కాబట్టి ఈ సందర్భంగా అన్ని సంఘాలు దేశవ్యాప్త ఫిబ్రవరి 10వ తారీఖు నాడు దేశవ్యాప్త సందర్భంగా అన్ని కలెక్టర్లు, అన్ని మండల కేంద్రాలు, గ్రామాల ప్రాంతాలలో కూడా అమలు చేయడం జరిగింది. కాబట్టి చేయాలి, చట్టాలను కూడా 600 రూపాయలు కూలిచ్చి కట్టించాలని సంఘాలు డిమాండ్ చేసింది. రైతుల దిగుబాటు కూడా రావట్లేదు. కాబట్టి రైతు నష్టపోయి ఆత్మహత్య చేసిన పరిస్థితి రాష్ట్రాలలో జరుగుతుంది దేశవ్యాప్తంగా. కాబట్టి ఈ సందర్భంగా బీజేపీ ప్రభుత్వానికి హెచ్చరించేది ఏంటంటే రానున్న రోజులలో మీరు ఇచ్చిన అమలు మీరు 2014 వచ్చినప్పుడు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నారు. ప్రతి నిరుపేదలకు ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తామని చెప్పింది. ఈరోజు మీరు ఇక్కడ ఇల్లు కట్టించిన పరిస్థితి లేదు. అట్లాగే ఎక్కడ సుధా మీరు ఉద్యోగం ఇచ్చింది లేదు. ఉద్యోగం ఇచ్చింది కాకుండా సుధా ప్రతి ఒక్కటి ప్రైవేటీకరణ, రైల్వే ప్రైవేటీకరణ, ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ, రాష్ట్ర విమానాలు కూడా ప్రైవేటీకరణ చేస్తున్నది బీజేపీ ప్రభుత్వం. వచ్చే ఎన్నికల్లో మాత్రం బీజేపీ ప్రభుత్వాన్ని గట్టదించాలని చెప్పేసి ప్రజాసభకు పిలుపుచేయడం జరుగుతుంది. కాబట్టి సందర్భంగా డిమాండ్ చేసేదంటే ప్రజలకు ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ప్రజా సంఘాల కట్టి నిలబడి కొట్లాడతాయని చెప్పేసి కనీసం 25,000 రూపాయలు విశాఖ భూమిలో 600 రూపాయలు ఇచ్చి 200 పన్నులు కలిగించాలని ప్రతి పని దినం 8 గంటల వరకే ప్రజా సంఘాలు కొట్లాడేసి
సందర్భంగా విశాఖ సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. ప్రజా సంఘాల ఐక్యత, ప్రజా సంఘాల ఐక్యత, ప్రజా సంఘాల ఐక్యత. వ్యవసాయ చట్టాలను, వ్యవసాయ చట్టాలను, కార్మిక చట్టాలను, రైతు చట్టాలను CITU, జిందాబాద్, జిందాబాద్. ప్రజా సంఘాల ఐక్యత. స్వరాజ్ న్యూస్, సమాజహితమే మా స్వరం. అతి తక్కువ కాలంలోనే అశేష ప్రేక్షకాదరణ పొందిన స్వరాజ్ న్యూస్. గ్రామాల్లో సమస్యలు ఉన్నాయా? ఆఫీసర్లకు చెబితే పనిచేయట్లేదా? మీ సమస్యలు అట్లనే పెండింగ్లో ఉన్నాయా? మీ దృష్టికి ఏదైనా సమస్య వచ్చిందా? ప్రజాహితం కోరే సమస్య ఏదైనా ఉంటే మాకు తెలపండి. డీటెయిల్స్, ఫోటోలు, వీడియోలు షేర్ చేయండి. మీరే మీ సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టే రిపోర్టర్ కావచ్చు. సమస్య కనిపించిందా? వీడియో లేదంటే ఫోటోలు పంపించండి. దాన్ని మేము జనానికి చూపిస్తాం. స్వరాజ్ న్యూస్ వాట్సాప్ నంబర్ 9441623078.